చింతపండు పులిహోర చేసుకోవడానికి చింతపండు నానబెట్టుకున్నానండి. రైసు కడిగి పెట్టుకుని రైసు ఉడికింది. నేను బియ్యం కడగటం అవన్నీ చూపించలేదు, ఎటు మీకు తెలిసే ఉంటుందని అందుకని చూపించలేదు. ఇది నీరు తీయాలి. పులిహోర చేసుకోవడానికి ఇదిగో నూనె వేస్తున్నానండి. సరిపోతుంది. 3 స్పూన్లు దాకా పట్టింది. ఇదిగో శనగత్తనాలు వేసుకుందామండి. విత్తనాలు వేసుకున్నాక తర్వాత పచ్చిపప్పు పోసుకోవాలండి. ఇదిగో 3 స్పూన్ల పచ్చిపప్పు, ఆవాలు 2 స్పూన్ల దాకా, 1 స్పూను జీలకర్ర బాగా వేపుకోవాలి. దోరగా బంగారు కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇదండి బంగారు కలర్ వచ్చేదాకా వేపుకోవాలి చక్కగా. అది ఎలా ఉండాలంటే కలరు అబ్బా ఏం కలర్గా ఉంది. అలాంటప్పుడే మనకి తింటుంటే పళ్ళకి బాగా కరకర అని ఆ సౌండ్ వస్తుంటుంది. పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. 3 కాయలు బాగా 4 కాయలు అలా దంచేసాను. కొద్దిగా ఎడంగా ఉండండి, ఎందుకంటే చిటపట అంటుంటాయి. కొంచెం మగ్గాలండి, ఎందుకంటే 4-5 కాయలు ఎందుకు వేసానంటే చీలకలుగా ఫీల్ చేశాను. బాగా పులిహోరలో బాగా నంచుకోవడానికి ఇలా ఉంటుంది. చింతపండులు ఉడకబెట్టేవాళ్ళు మా అమ్మోళ్ళు, కానీ పిల్లలు తినట్లేదులే అని చెప్పి ఏదో వేస్తున్నామంటే వేస్తున్నాం. పిల్లలు తినరండి, కొంచెం ఉండాలి. అది బాగా కరివేపాకు వేసుకున్నాం. వేసుకున్నా బాగా పచ్చివాసన పోయేదాకా వాటిని కూడా వాటిపోతున్నా. పసుపు వేసుకున్నా. పులిహోర నిమ్మకాయ కాకుండా అసలు నిమ్మకాయ పులిహోర దానికేనండి. చింతపండు పులిహోర ఉంటుంది, అబ్బా ఏమి రుచిగా ఉంటుందోను, చాలా బాగుంటుంది. ఇదిగో ఇంకేగింది, ఇంకా తీసి పక్కన పెట్టి దాంట్లో పోసేసుకున్నాం. ఇందాక ఓకే ఇంక తీసుకుపోయి దాంట్లో పోసేసుకున్నాం. తర్వాత ఇదే స్టవ్ మన గిన్నె పెట్టుకొని చింతపండు గుజ్జు పెట్టుకున్నానండి. అది కూడా పోసేసాను అండి. ఇదిగో కళ్ళుప్పు వేస్తున్నాను. బాగా ఉడకబెట్టుకున్నాను దీన్ని దగ్గర పడేదాకా. ఇదిగో కలుపుతున్నాడండి మా అబ్బాయి పులిహోరని. ఇంకా చింతపండు పులుసు కూడా తీసుకొచ్చి దీంట్లో పోసేద్దాము. సరిపోతుంది నాన్న, పొగలు వస్తున్నాయా? చింతపండు పులుసు రెడీ అయింది. ఇంక దాంట్లో పోసేసుకున్నాం. అంటే అమ్మా నాన్న కాలుతుంది జంట కూడా తింటుంది. ఓకే పక్కన పడేస్తా. ఇంకా వస్తామా ఎక్కడ పెట్టాను? ఇది గోడ ఉన్నాయా? ఇది కనపడిందా? బొచ్చులో ఉంది. కమ్మని చింతపండు పులిహోర, ఆ వాసన కూడా మంచి స్మెల్ వస్తుందండి పులిహోర కలుపుతుంటేనే. అసలు చాలామంది నిజంగా చింతపండు పులిహోర అంటే ఎంతోమంది ఇష్టపడతారు. వాళ్ళలో మా ఇంట్లో అందరూ ఇష్టపడతాము. చింతపండు ఆ పులుసు మనం తిరగమాత వేసాం కదండి, ఆయిల్ అదంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలిసిందమ్మా, ఉంది అడుగునేమన్నా? ఓకేనా? గంటే ఎందుకు చేత్తోనే తిప్పేస్తున్నాడు మా అబ్బాయి హీరో గారు. అదిగో కాలిపోతుంది నాన్న అన్న. అస్సలు మేము ఒప్పుకోము, రాజీ పడము. సరిపోతుంది నాన్న, చాలదు అండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంటు. రేపు మంచి వీడియో అయితే మేము ముందరకు వచ్చేస్తా. బాయ్.